ఇప్పుడు ఇండియాలో రోడ్స్, బిల్డింగ్సే కాదు. డిజిటల్ గా కూడా ఒక మ్యాసివ్ రెవల్యూషన్ నడుస్తుంది. మన ఇండియన్ ప్రొడక్ట్స్ గ్లోబల్ జెంట్స్ తో డైరెక్ట్ గా పోటీ పడుతున్నాయి. పేమెంట్ సిస్టమ్ లో యూపీఐ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. అలాగే బిజినెస్ సాఫ్ట్వేర్ లో ఒక దేశీ కంపెనీ ఒక గ్లోబల్ జెయింట్ కి డైరెక్ట్ గా సవాల్ విసిరింది. ఆ కంపెనీయే జోహో. ఆ జెయింటే మైక్రోసాఫ్ట్. ఈ రోజు మనం ఈ డిజిటల్ వార్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇది యాజ్ ఎ ఇండియన్ మనకి చాలా చాలా అవసరం. అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో గురించి కంప్లీట్ గా తెలుసుకునే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ చేసే ప్రతి పని మేము బెటర్ గా చేయగలం. ఈ మాట అన్నది జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గారు. జస్ట్ ఇమాజిన్ ద కాన్ఫిడెన్స్. ఒక ఇండియన్ కంపెనీ $multi-billion మైక్రోసాఫ్ట్ ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. కానీ ఇది ఒక విషయం మాత్రమే. ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే సాఫ్ట్ కి బై బై చెప్పి జోహోకి వెల్కమ్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫీస్ లో మైక్రోసాఫ్ట్ 365 బదులుగా జోహో వర్క్ స్పేస్ వాడండి అని చెప్పేసి ఓపెన్ గా ప్రమోట్ చేస్తుంది. అంటే ఇది జస్ట్ ఒక కార్పొరేట్ రైవలరీ కాదు. ఇది ఒక డిజిటల్ స్వదేశీ మూవ్మెంట్. ఇది న్యూ ఏజ్ ఇండియా మూవ్మెంట్. సో అంత పెద్ద మైక్రోసాఫ్ట్ ని ఛాలెంజ్ చేస్తుంది అంటే అసలు ఈ జోహో ఏంటి, ఎక్కడిది ఈ కంపెనీ? సో దీని గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ వి డైవ్ ఇన్ టు జోహో స్టోరీ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇండియా సెంట్రిక్ బిజినెస్ లో జరిగే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఇలాంటి కంటెంట్ మన దగ్గర నుంచి రావాలి అని మీరు అనుకుంటే ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అసలు జోహో ఏంటి? చాలా మందికి జోహో అంటే ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటారు. కానీ రియాలిటీ ఇస్ మైండ్ బ్లోయింగ్. జోహో ఇస్ అన్ ఎకో సిస్టమ్. ఒక బిజినెస్ నడపడానికి మీకు కావాల్సిన ప్రతి టూల్ మా దగ్గర ఉంది. డాక్యుమెంట్స్ కోసం జోహో రైటర్, ప్రెజెంటేషన్స్ కోసం జోహో షో, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే సిఆర్ఎం కోసం జోహో సిఆర్ఎం, అకౌంట్స్ కోసం జోహో బుక్స్, ఇలా 55+ అప్లికేషన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ మేము ఎఫ్ఎల్ఎం యాజ్ ఎ కంపెనీగా చూసుకుంటే మేము వాటన్నిటిని కూడా వాడుతున్నాం. మేము జోహో సిఆర్ఎం ని వాడతాం, దాని ద్వారా జోహో ఫార్మ్స్ వాడతాం, జోహో రైటర్ వాడతాం, జోహో బుక్స్ వాడతాం. అన్ని కూడా మేము జోహో మోస్ట్లీ వాడతాం. అంటే దాని అర్థం మైక్రోసాఫ్ట్ ని, గూగుల్ వర్క్ స్పేస్ ని అసలు వాడమని కాదు. కాకపోతే వాటి డిపెండెన్సీని జోహో తగ్గించింది. మరి మేమెందుకు వాడుతున్నాం అంటే మాకు జోహో నుంచి బెటర్ కస్టమర్ సర్వీస్ అనేది దొరుకుతుంది. ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా ఫాస్ట్ గా రిజాల్వ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి వాట్సాప్ లాంటిది కూడా ఉంది. అండ్ రీసెంట్ గా వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. దాని పేరే అరాటై అన్నమాట. ఇది ఒక కమ్యూనికేషన్ టూల్ అన్నమాట. ఏదైతే మనకి వాట్సాప్ లాంటిది వాడతారో దాన్ని. అండ్ అలాగే మనం మైక్రోసాఫ్ట్ లో టీమ్స్ వాడతాం కదా కంపెనీస్ లో, దానికి జోహో క్లిక్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో మీరు మీ టీమ్ తో కూడా చాట్ చేయాలన్నా, ఫైల్స్ షేర్ చేయాలన్నా, కాల్స్ మాట్లాడాలన్నా అన్నిటిని ఒకే చోట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ద డేటా ఇస్ సెక్యూర్ విత్ అన్ ఇండియన్ కంపెనీ. శ్రీధర్ వెంబు విజన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అని చెప్పేసి. అంటే ఇండియాలో తయారు చేస్తాం, వరల్డ్ మొత్తం వాడుకోండి అని చెప్పేసి. హైటెక్ ప్రొడక్ట్స్ ని ఇండియాలో, ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే రూరల్ ఏరియాస్ లో బిల్డ్ చేసి గ్లోబల్ స్టాండర్డ్స్ లో కంపీట్ చేయాలి అనేది ఆయన గోల్ అన్నమాట. మీకు జోహో ఒక స్ట్రాంగ్ కంపెనీ విత్ మ్యాసివ్ ప్రొడక్ట్ సూట్ అని మాత్రం తెలుసు, అన్ని ఉన్నాయని కూడా తెలుసు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ ఎందుకు ఇంత సపోర్ట్ ఇస్తుంది, అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వెనక రెండు పెద్ద కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ డిజిటల్ సావరెనిటీ. మన కంపెనీ సెన్సిటివ్ డేటా, మన సిటిజన్స్ డేటా అంతా మన కంట్రోల్లోనే ఉండాలి. మన గవర్నమెంట్ డేటా అంతా యుఎస్ బేస్డ్ సర్వర్స్ లో ఉన్నాయి. రేపు ఏదైనా జియో పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? సో డిపెండెన్స్ ఆన్ ఫారిన్ టెక్నాలజీని తగ్గించాలి అనేది గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్. సెకండ్ థింగ్ మేక్ ఇన్ ఇండియా. మన ఇండియా ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ మీద కంపీట్ చేస్తుంది. వీఆర్ నో లాంగర్ జస్ట్ సర్వీస్ బేస్డ్ ప్రొవైడ్ కంపెనీ అనమాట. వీఆర్ ప్రొడక్ట్ బిల్డింగ్ నేషన్. జోహో ఇస్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్ దీనికి. వెన్ వి ప్రమోట్ అండ్ యూజ్ ఇండియన్ ప్రొడక్ట్స్ మన ఎకానమీ గ్రో అవుతుంది. ఇక్కడ హై స్కిల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ట్యాక్స్ పేయర్స్ మనీ మన కంట్రీలోనే ఉంటుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్. అందుకే ఐటీ మినిస్టర్ లాంటి వాళ్ళు పబ్లిక్ గా మైక్రోసాఫ్ట్ నుంచి జోహోకి మైగ్రేట్ అయిపోతున్నారు అనమాట. ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు వేరే కంట్రీస్ కి కూడా. నౌ ఈ డిజిటల్ సావరెనిటీ, డిజిటల్ సెక్యూరిటీ అనే మాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఫారెన్ కంపెనీస్ ని నమ్మకూడదు అంటే కొంతమంది ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు. కానీ దీని రియల్ లైఫ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలి అంటే మనం రీసెంట్ గా జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. అదే నయారా ఎనర్జీ ఇన్సిడెంట్. జూలై 2025 ఇండియాలో ఒక పెద్ద ఆయిల్ కంపెనీ నయారా ఎనర్జీ, వాళ్ళు మైక్రోసాఫ్ట్ సర్వీస్ మీద కంప్లీట్లీ డిపెండ్ అయి ఉన్నారు. సడన్లీ ఒక రోజు మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ని కట్ చేసింది. నో ప్రయర్ నోటీస్, నో వార్నింగ్, జస్ట్ స్టాప్డ్ అన్నమాట. ఒక పెద్ద కంపెనీ ఆపరేషన్స్ అన్ని స్టాల్ అయిపోయినాయి. ద ఎంటైర్ బిజినెస్ వాజ్ ఎట్ రిస్క్. రీజన్ ఏంటి అంటే నయారా ఎనర్జీలో స్టేక్ ఉన్న రష్యన్ స్టేక్ హోల్డర్స్ మీద EU శాంక్షన్స్ వేసింది అనమాట. EU అంటే యూరోపియన్ యూనియన్స్ శాంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ని దానికోసమే ఆపేసింది. చూసారా, ఎక్కడో యూరోప్ లో ఉన్న పాలిటిక్స్ వల్ల ఇండియాలో ఉన్న ఒక కంపెనీ బిజినెస్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. మీరు ఎక్కడైనా కూడా నయారా పెట్రోల్ బంక్స్ చూస్తే ఒక 1 month బ్యాక్ జూలై 2025 ఆ టైంలో జరిగిన ఇష్యూ వల్ల ఈ రోజు కూడా కొన్ని నయారా పెట్రోల్ బంక్స్ కంప్లీట్ గా ఫంక్షన్ అవ్వట్లేదు. అఫ్ కోర్స్ నయారా ఎనర్జీ ఢిల్లీ హైకోర్టు కి వెళ్ళింది. కోర్టు ఆర్డర్ తో సర్వీసెస్ రీస్టోర్ అయ్యాయి అనుకోండి. కానీ ఇన్సిడెంట్ ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్ కి ఒక బిగ్ ఐ ఓపెనర్. మన బిజినెస్ ఆపరేషన్స్ ఫారిన్ గవర్నమెంట్స్ అండ్ పాలసీస్ మీద ఎంత ఆధారపడి
ఆధారపడి ఉంటే అంత భయం మనం పడాల్సి వస్తుంది. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా మీకు చెప్తా. రీసెంట్ గా మీరు ఏదైతే ఎయిర్పోర్ట్స్ లో మైక్రోసాఫ్ట్ టూల్స్ యూస్ చేస్తున్నారో ఆ మైక్రోసాఫ్ట్ ఓఎస్ లో ఇష్యూస్ రావడం వల్ల కంప్లీట్ గా ఫ్లైట్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఆగిపోయింది. దాని వల్ల ఎక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్లైట్స్ ఆగిపోవడమే కాకుండా ఇండియాలో ఉన్న ఇండిగో ఫ్లైట్స్, స్పైస్ జెట్ ఫ్లైట్స్, అంటే మన ఓన్ ఇండియన్ కంపెనీ వాడుతుంది కాబట్టి ఆ ఫ్లైట్స్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది అనమాట ఆ ఓఎస్ ఇష్యూస్ వల్ల. సో అంత డిపెండెంట్ మనం అయ్యాం. అండ్ రీసెంట్ గా జోహో లాంచ్ చేసిన అరాటైని ఆల్మోస్ట్ చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. స్టార్టింగ్ లో దానికి 3,000-4,000 డౌన్లోడ్స్ ఉంటే ఈ రోజు దాని డౌన్లోడ్స్ కోట్లలోకి వెళ్ళాయి. సో దీన్ని మనం ఏమి వెంటనే వాడేయాలి అని చెప్పను. ప్రతి యాప్ లో కూడా ఈవెన్ వాట్సాప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా దానిలో బగ్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు దాని మీద వర్కౌట్ చేసి వాడి 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 బగ్స్ అన్ని తెలుసుకుని మెల్లిమెల్లిగా క్లియర్ చేశారు తప్పించి లాంచ్ చేసేటప్పుడే ఏ కంపెనీ ఏ సాఫ్ట్వేర్ కూడా 100% ఫిక్స్ అయి రాదు. వాడే కొద్ది దాంట్లో ఇష్యూస్ తెలుస్తూ ఉంటాయి. సో ఆ బగ్స్ అన్ని క్లియర్ చేస్తుంది ప్రజెంట్ అరాటే కంపెనీ. అంతేకాకుండా జోహో రీసెంట్ గా జోహో పేస్ కూడా లాంచ్ చేసింది. అంటే మనం ఇప్పుడు గూగుల్ పే వాడుతున్నాం. గూగుల్ పే కానీ లేకపోతే మనం బయటకు వెళ్తే క్యూఆర్ కోడ్ మెషిన్స్ కానీ పిఓఎస్ మెషిన్స్ ఏవైతే మనకి షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్తే వాళ్ళు ఒక మెషిన్ ఇచ్చి దానికి కార్డ్ ట్యాప్ చేయడం లాంటివి చేస్తారు కదా, ఈ మెషిన్స్ కూడా జోహో పే తీసుకొస్తుంది. ఇక్కడ ఇండియా కంపెనీస్ చాలా ఉన్నప్పటికీ గూగుల్ పే, అమెజాన్ పే ఇలా అన్ని ఫారిన్ కంపెనీస్ వస్తుంటాయి. అంటే మన ఇండియన్స్ యొక్క డేటా అంతా కూడా ఫారిన్ సర్వర్స్ లో స్టోర్ అవడం కాకుండా జోహో పే, ఫోన్ పే ఇండియాదే, జోహో పే ఇండియాదే అండ్ పేటిఎం ఇండియాదే ఇలాంటివి వాడడం వల్ల మన ఇండియన్ ఎకానమీని మనం బూస్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే ఇది ఏదో ఈ రోజు వచ్చేసింది రేపటి నుంచి చేంజ్ అయిపోయి ఇండియా మొత్తం మారిపోతుందని నేను అన్ను. కానీ స్లోగా మనం ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకుంటే మంచిది అనేది మాత్రమే నా సలహా. అండ్ యాజ్ ఏ కస్టమర్ నేనైతే చెప్తున్నాను జోహో ప్రొడక్ట్స్ చాలా చాలా బాగుంటాయి. కస్టమర్ సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ ఈ మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రొడక్ట్స్ తో చూస్తే మనకి ఆ ప్రొడక్ట్స్ అనేవి కాస్ట్ చాలా తక్కువ అనమాట జోహోవి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ప్రతిరోజు డాక్యుమెంట్స్ వాడతారు. గూగుల్ డాక్యుమెంట్స్, మైక్రోసాఫ్ట్ డాక్స్ వాడతారు, లేదా గూగుల్ షీట్స్ తో మైక్రోసాఫ్ట్ షీట్స్ వాడతారు. వాటిని జోహో షీట్స్ తో రీప్లేస్ చేయండి చాలా. అంతకు మించి మీరు పెద్దగా ఈ టెక్ రెవల్యూషన్ లో, ఈ స్వదేశీ మూవ్మెంట్ లో ఏమీ చేయక్కర్లేదు. మీరు వాడే ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు రీప్లేస్ చేయండి. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో మీ కంపెనీస్ లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ లేకపోతే మైక్రోసాఫ్ట్ షీట్స్, గూగుల్ షీట్స్ వాడుండొచ్చు. కానీ మీ పర్సనల్ యూస్ కి జోహో వాడండి. అంతకు మించి మీరు ఏం మారక్కర్లేదు. అంటే మా కంపెనీలో వాడినవారు మేము వాడాలనుకున్నా మా కంపెనీ రూల్స్ ఇలా ఉంటాయి అంటే అందరి కంపెనీస్ లో కూడా రూల్స్ ఉంటాయి. దానికి మనం తలొగ్గి ఉండాల్సిందే. కానీ మీ పర్సనల్ యూసేజ్ కి మీరైతే జోహో ఫార్మ్స్ వాడొచ్చు కదా. సో అలా మీరు ట్రై చేస్తే ఈ స్వదేశీ మూవ్మెంట్ లో మీరు కూడా ఒక పార్ట్ ఉన్నట్టే. సో ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రిలయన్స్. మన టెక్నాలజీ కోసం మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని ప్రపంచానికి చెప్పడం. ఇట్స్ అబౌట్ ఇండియాస్ టెక్ ఐడెంటిటీ. మనం కోడ్ రాసే కూలీలు మాత్రమే కాదు, వీఆర్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ బిల్డర్స్ అని ప్రపంచానికి చెప్పడం. ఇట్స్ అబౌట్ ఎకనామిక్ నేషనలిజం. మన డబ్బులు మన దేశంలోనే ఉండేలా చేసుకోవడం. సో ఇవన్నీ చేయాలి అంటే జోహో లాంటి కంపెనీస్ ఇంకా రావాలి. ఈ వీడియో కేవలం జోహో గురించి అయినా ఇలాంటి కంపెనీస్ ఇంకా ఇంకా పుట్టు ఉండాలి. జోహోకి కూడా వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వాలి. ఎందుకంటే మోనోపోలీ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇలాంటి ఐడియాస్ వచ్చినప్పుడు యాజ్ ఎన్ ఇండియన్ మనం వాటిని ఎంకరేజ్ చేద్దాం. అంటే వచ్చింది కదా ఇందులో ఏం ఉండదని తీసుకొట్టేయడం కాకుండా మనం ట్రై చేద్దాం. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. గవర్నమెంట్ ఎలాగో చేస్తుంది, యాజ్ ఎ సిటిజన్ మనం కూడా చేస్తే మంచిది అనేది దీని గురించి చెప్తున్నా. అండ్ ఇఫ్ యూ లవ్డ్ దిస్ అనాలిసిస్, ఆ లైక్ బటన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.